అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 19వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి అష్టమాధిపతి సూర్యుడు ఆయన ఇప్పుడు ఉచ్చ స్థితిలోకి రావటం, మేషరాశిలో సంచరించడం జరుగుతుందన్నమాట. దానివల్ల మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, శని యొక్క మార్పు ఒకేసారిగా మీనరాశిలోకి రావటం జాక్పాట్ లాంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకు వచ్చింది. మకర రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. చేతి కింద సబార్డినేట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తారు, విశ్వాసంగా పనిచేస్తారు, నమ్మకంగా ఉంటారు. అలాంటిది మానసిక ధైర్యాన్ని బాగా కలిగిస్తారు మీకు అని అనేక రకాలుగా మనం మకర రాశి వాళ్ళని గొప్పగా చెప్పాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీటింగుల మీద మీటింగులు, కస్టమర్స్, క్లయింట్స్, మీటింగ్స్ మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా మానసిక స్థైర్యం కలిగి ఉండడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్ళటం బాగా ఉంది. ధన ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది, అనేక రకాల ధన ఆదాయం లభిస్తుంది. అలాగే ధన ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల కుటుంబ సంతోషము, పిల్లల చదువులో పురోగతి, వాళ్ళ గురించి శ్రద్ధగా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అద్భుతంగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో మానసిక ప్రశాంతత, ధైర్యము, అలాగే ఆ బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అన్నీ కూడా సుమారుగా లభిస్తాయి. ఇబ్బంది ఏం లేదు. బంధువుల, స్నేహితుల అంటే ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వారంలో మీరు అన్ని పనులు కూడా పూర్తిగా చేసుకుంటారు. తల్లి ఆశీస్సులు అద్భుతంగా ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగుండడం వల్ల మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క విషయంలో అసంతృప్తి, ఇబ్బందులు, మానసికంగా కొంత ప్రశాంతత కోల్పోవటం, తెలివి తక్కువ నిర్ణయం తీసుకోవటం, పిల్లల విషయంలో అనాలోచితంగా ప్రవర్తించడం జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు అనుకూలంగా లేవు. అలాగే దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి తెలియజేసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. స్పోర్ట్స్లో ఉన్న పిల్లలు అస్సలు వెనక్కి పడే అవకాశాలు, రాణించకుండా వెనక్కి ఉండేటువంటి పరిస్థితి మకర రాశి వాళ్ళకి కూడా ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విదేశీయానాలు, దూర ప్రయాణాలు, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా కొన్ని రోజులు ఆగిన తర్వాత చేస్తే మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం సూపర్గా ఉంది. శత్రువులందరూ మిత్రులవుతారు. అప్పుల బాధలన్నీ తీరుతాయి. అలాగే ఈ వారంలో మీకు రుణ బాధలు చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా మకర రాశి వాళ్ళకి చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఈ వారంలో చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి చేసే మధ్యవర్తిత్వం 100% ఫలిస్తుంది. ప్రేమికులకు ఎంతో అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా శుభవార్తలు అందుకోవడానికి అనుకూలమైన పరిస్థితి ఈ వారంలో కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే చాలా తక్కువ. అదృష్టం అనేది పెద్దగా కలిసి రాదు. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారి నుంచి సపోర్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది. కష్టం మీద ఆధారపడము ఈ మకర రాశి వాళ్ళకు మంచిది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి ప్రోత్సాహం దొరకక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగంలో అవకాశాలు కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇంటర్వ్యూలు కానీ సక్సెస్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఉద్యోగాన్ని మానకుండా సరిగ్గా ఉద్యోగం చేసుకోండి. ఉద్యోగంలో ఎటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవద్దు. అనుకూలంగా లేదు అని మీకు మరోసారి తెలియజేసుకుంటున్నా. ఈ వారంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా చూసుకుంటే ఎంతో అనుకూలంగా ఉంది. అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా డబ్బు సంపాదిస్తారు. ఊపిరి సలపడానికి కూడా సమయం ఉండదు. అంత బిజీగా ఉండి వ్యాపారంలో ఉన్నత స్థితిలోకి మకర రాశి వాళ్ళు ఉంటారన్నమాట. కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. శుభకార్యాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. మకర రాశి అంటేనే మనకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. సూర్య మహాదశ, చంద్రదశ, మంగళదశలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అయినట్టున్న కొద్ది వీళ్ళలో రాహుదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశలో ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఈ దశలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎలా అనుకూలిస్తుంది, అసలు ఏం జరగబోతుంది, అంతర్దశ అనేది కూడా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా కూలంకుషంగా మీతో డిస్కస్ చేయాలి.
మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. 50 పేజీల జాతకాన్ని మీకు నేను చదివి వినిపిస్తా. 15 నిమిషాలు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేస్తాను. గురుదక్షిణ ఎలా చేయాలో తెలియజేస్తాను. అలాగే మీ మకర రాశి వాళ్లకు ఏ ఏ గ్రహాలు బాగాలేదో, ముఖ్యంగా సూర్యుడు అంటే ఆదిత్య హృదయం చదవడం, సూర్యాష్టకం చదవడం, ముఖ్యంగా మరికొన్ని గ్రహాలు బుధుడు సరిగా లేకపోతే విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం, ఇలాంటివన్నీ కూడా అనేక మార్గాలు ఉంటాయి. వాటిని ఫాలో చేద్దాం. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. గోపాలయ్య గారు, నమస్కారం.